నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ కొంత కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇక నెక్స్ట్ అధికారం మాదే అంటూ కూడా తాజాగా చేసినటువంటి కేటీఆర్ స్టేట్మెంట్స్ అయినా, లేదంటే అంతకు ముందు రోజు తాజాగా పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి కొంతమంది లీడర్స్ క్యాడర్ కలిసినటువంటి నేపథ్యంలో కేసీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్స్ అయినా, ఎట్లా చూడాలి? నిజంగానే ఇది సాధ్యమేనా? కాంగ్రెస్ పార్టీ నిజంగానే తెలంగాణలో అవుట్ అయిపోయిందా? నిజంగానే భవిష్యత్తులో బీఆర్ఎస్ ద ప్రభుత్వమా? ఏం జరుగుతుంది రాజకీయంగా మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు జకీర్ గారు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. ఏంటి సార్, నిజంగానే బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారి చూస్తుంటే నిజంగానే ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చేసినట్టే, ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టే అని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని క్యాడర్లో కానీ లీడర్లో కానీ ఒక రకంగా జోష్ నింపటానికా, లేకుంటే నిజంగానే భ్రమంలో ఉన్నారా అని కూడా కొందరు అంటున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ బీఆర్ఎస్ ది భ్రమ అంటున్నారు. ఎట్లా చూడాలి మొత్తం? ఇప్పుడు రెండు ఉంటాయండి దీంట్లో. ఒకటేమో క్యాడర్లో నిస్తేజాన్ని పోగొట్టడానికి, నిరుత్సాహాన్ని పోగొట్టడానికి, అట్లాగే ఒక కిక్కు ఇవ్వడానికి రాజకీయ పార్టీల నాయకులు సహజంగానే తమ పార్టీ క్యాడర్లో ఒక జోష్, ఉత్సాహం రావడానికి ఇటువంటి కామెంట్స్ చేయడం సహజం. అయితే మనకు ఎలక్షన్స్ మళ్ళీ రావడానికి, అసెంబ్లీ ఎలక్షన్ రావడానికి కనీసం 3.5 ఏళ్ల పాటు ఉంది నాకు తెలిసి. అంటే 2028 చివరిలో ఎన్నికలు వస్తాయి. సో 2028 చివరిలో వచ్చే ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను ఇప్పుడు ఎవరు అంచనా వేసినా లేదా ఎవరు లెక్కలు వేసినా అంతకంటే అమాయకత్వం, అవివేకం ఇంకొకటి లేదు నాకు తెలిసి అయితే. ఎందుకంటే మనమైతే జ్యోతిష్యం కాదు. ఈ జ్యోతిష్య రంగంలో కూడా బహుశా ఈ తండ్రి కొడుకులు బాగా సిద్ధహస్తులు అయి ఉండి ఉంటారు. ఎవరు? కేసీఆర్ అండ్ కేటీఆర్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు చూడండి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచే, బహుశా ఇది 2023 డిసెంబర్ 8 లేదా 9వ తేదీ నుంచే ఆల్మోస్ట్ మెల్లగా మొదలుపెట్టారు. ఇది కాంగ్రెస్ పని అయిపోయింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని అయిపోయింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక రేపు మాపు బీజేపీలో చేరిపోతాడు కనుక ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పని పూర్తిగా అయిపోయింది, అధ్వానం అయిపోయింది. రాష్ట్రంలో పరిపాలన అధ్వానం అయిపోయింది, పరిపాలన పూర్తిగా కుంటుపడిపోయింది కనుక ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు మళ్ళీ మీరే రావాలి, కేసీఆర్ గారు మీరు వస్తేనే మాకు బతుకు, మీరు వస్తేనే మాకు మళ్ళీ వ్యవసాయం జరుగుతుంది, పంటలు పండుతాయి, అట్లా పంటలు కొంటారు, రైతు బంధు లాంటి స్కీమ్స్ అమలు అవుతాయి, ఇటువంటి చాలా విషయాలు మాట్లాడుతున్నట్టుగా వీళ్ళు ప్రాపగండ చేస్తున్నారు. సో ఇక్కడ ఒకటి నేను చెప్పదలుచుకుంటే, ఒకటి నిజం అండి, అంటే ఒకటి ఫ్యాక్ట్. రెండోదేమో ప్రాపగండ. ఈ ప్రాపగండ ట్రిక్స్లో ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, అంటే ఎదర్ కేసీఆర్ ఆర్ కేటీఆర్ ఆర్ హరీష్ రావు, ఈ ముగ్గురు కూడా చాలా పాండిత్యం ఉంది దాంట్లో, ఈ ప్రాపగండ చేయడంలో. అంటే ప్రాపగండ ఏంటి? ఒకటి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉన్నట్టుగా ఒక ప్రాపగండ. రెండోదేమో రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైన వాతావరణం ప్రజల్లో ఏర్పడిపోయింది, ప్రజల్లో భయంకరమైన వ్యతిరేకత ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 80-100 సీట్లు మాకు గ్యారంటీగా వస్తాయి, వీళ్ళు ఎక్కడో 10-15 సీట్లు వీళ్ళకి వస్తాయి కాంగ్రెస్కు అనేది ఈ ప్రాపగండ. అంటే రెండు ప్రాపగండలు. ఒకటి నెగిటివ్ క్యాంపెయిన్, అంటే యాంటీ రేవంత్ రెడ్డి. రెండో క్యాంపెయిన్ ఏమో ప్రో బీఆర్ఎస్, అంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పోగొట్టుకొని చాలా బాధపడుతున్నారు, అధికారం నుంచి వాళ్ళను కోల్పోయేటట్టు చేసి, అంటే వాళ్లకు అధికారాన్ని దూరం చేసి చాలా నష్టపోయామని ప్రజలు అనుకుంటున్నట్టుగా దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో థాట్ పోలీసింగ్ అంటారు. ఈ థాట్ పోలీసింగ్ అంటే ఏంటంటే ప్రజలు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలు కాకుండా వాళ్ళ ఆలోచనలను డైవర్ట్ చేయడం. ప్రజలకు రుణమాఫీ లభించిందండి, 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ ఇచ్చినట్టు ప్రభుత్వం అధికారికంగా అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అనౌన్స్ చేశారు. ఇక రైతు బంధు వగేరా వాటిని కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఆర్థిక వనరుల దృష్ట్యా కొన్ని స్కీమ్స్ వెనుక ముందో మొత్తం మీద అమలు అవుతున్నాయి. అమలు కావడం లేదని ఏదైతే ప్రచారం జరుగుతుందో అది అబద్ధం ఒకటి. ఇక రెండోది ఏంటంటే ప్రతి విషయంలో కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ, రేవంత్ రెడ్డి అనేవాడు ఇప్పుడు నిన్న కేసీఆర్ మాట్లాడిన దాంట్లో సిరిసిల్లలో కొన్ని పాయింట్స్ మనం పేపర్లు చూసి ఏంటంటే, ముఖ్యమంత్రి కుర్చీలో ఒక దొంగ కూర్చున్నాడు, నోటుకు ఓటు కేసులో నిందితుడైన ఒక వ్యక్తి అందులో కూర్చున్నాడు, అట్లాగే
అంతకుముందు సూర్యాపేటలో మాట్లాడితే మళ్ళీ రిపీట్ చేసినట్టుగా కనిపించింది. ఇది 3 అడుగుల ఎత్తు లేని వ్యక్తి, కేసీఆర్ మోకాలు ఎత్తు లేని వ్యక్తి, ఇట్లా ఇవన్నీ ఏదో సరే బాడీ షేమింగ్ అనండి ఏదనండి రేవంత్ రెడ్డి పట్ల ఉన్న వాళ్ళకున్న ఏదైతే ఒక భావన ఉందో అంటే రేవంత్ రెడ్డి కించపరచాలి, అది బాడీ షేమింగ్ రూపంలోనా మరొక రూపంలోనా కావచ్చు, కానీ మొత్తం మీద ఏంటంటే గ్యారంటీగా రేవంత్ రెడ్డిని డ్యామేజ్ చేయాలి. అంటే ప్రజల్లో నేను అదే చెప్పి థాట్ పోలీసింగ్ ఏంటంటే ప్రజల్లో ఏదో రూపంలో వాళ్లకు ఎంతో కొంత ఇప్పుడైతే అందుతున్నాయి, అసలు అందడం లేదు అనేది పచ్చాబద్ధం. ఈ అబద్ధమైన ఒక సమాచారాన్ని ప్రాపగండ రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఏంటంటే ప్రజల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీసుకురావాలి. ఈ వ్యతిరేకతను తీసుకురావడం అనేది ఆర్టిఫిషియల్గా మనము అర్థం చేసుకోవాలి అంటే రాజకీయాల్లో కృత్రిమంగా వ్యతిరేకతను తీసుకురావడం ఎవరికి సాధ్యం కాదు అంటిల్ అన్లెస్ 2023 అసెంబ్లీ ఎన్నికలు కనుక మనం ఒకసారి చూస్తే కేసీఆర్ ప్రభుత్వం పట్ల కేసీఆర్ కుటుంబ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా వచ్చిన కారణంగానే ఆల్టర్నేటివ్గా రేవంత్ రెడ్డి సెలెక్ట్ చేసుకున్నారు. అంతే తప్ప రేవంత్ రెడ్డికి అది పాజిటివ్ ఓట్ బ్యాంక్ అని నేను అనుకోవట్లేదు. సో ఇక్కడ ప్రధానంగా కేటీఆర్ వ్యాఖ్యలు అట్లుంటే ఈయనేమో కేసీఆర్ ఏమో ఆయన కూడా తాజాగా వ్యాఖ్యలు చేయడం, పదే చంద్రబాబును విమర్శించడం, అంటే ఆయన ఏమన్నా ఎన్డీఏ తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తుంది కాబట్టి ముందస్తుగానే ఏమన్నా దాడి మొదలు పెట్టారు అనుకోవాలా? ఇప్పుడు కేసీఆర్కి ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఒక సెంటిమెంట్ కావాలి ఆయనకు. ఇప్పుడు 2018లో కాంగ్రెస్ కూటమిగా వచ్చినప్పుడు పోరాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన అంటే టీఆర్ఎస్ పార్టీ పైన పోరాడినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ కూటమిలో ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఆ కూటమి విఫలమైంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రైట్, 88 సీట్లు వచ్చాయి. ఇప్పుడు దాన్ని ఎవరు కాదనడానికి లేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంకొక రూపంలో వస్తాడని ఆల్రెడీ ఒకసారి చెప్పాడు ఎవరు, కేసీఆర్. మళ్ళీ ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి లేకపోతే చంద్రబాబు నాయుడు గెలిచేవాడు కాదు అని ఆయన చెప్పాడు. అసలు ఆంధ్రప్రదేశ్ విషయాలే కేసీఆర్కి ఎందుకండి? కేసీఆర్ ఒక ప్రాంతీయ పార్టీకి అధినేత, ఆయన బీఆర్ఎస్ అని చెప్పాడు, జాతీయ పార్టీ అని చెప్పాడు. మరి జాతీయ పార్టీ కార్యకలాపాలు ఏమీ లేవు, పక్క రాష్ట్రానికి పోయిన దాఖలాలు లేవు, ఢిల్లీకి పోయిన దాఖలాలు లేవు. ఈ 15 నెలల్లో ఒక్కరోజు కూడా నాకు తెలిసి కేసీఆర్ ఢిల్లీకి పోయినట్టు కానీ ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టు కానీ ఫామ్ హౌస్ వదలట్లేదు. మరి అటువంటిప్పుడు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ గురించి అసలు ఆయనకు అవసరమే లేదు. ఇదే అంటున్నా, ఇక్కడ ఆయన గురించి అప్రస్తుతం అయినప్పటికీ కూడా ఎందుకు కేసీఆర్ చంద్రబాబు గురించి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది? అంటే చంద్రబాబు నాయుడు కనుక ఇక్కడికి వస్తే ఈ తెలంగాణ పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు ఇదివరకట్లాగా తెలుగుదేశం పార్టీ లాగా కాకుండా, పార్టీ రూపంలో కాకుండా టీడీపీ, బీజేపీ అండ్ జనసేన ఆ కూటమి రూపంలో కనుక ఇక్కడ రంగప్రవేశం చేస్తే, ఇక్కడ ఈ తెలంగాణ పాలిటిక్స్లో ఎంట్రీ ఇస్తే అది ఖచ్చితంగా తమకు డ్యామేజ్ అవుతుందని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సేఫ్ జోన్లో ఉందండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అందువల్లనే కేసీఆర్ మాటల్లో ఏం చెప్పాడు ఆయన, మా ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేశాడు. సో బీజేపీ గురించి మాట్లాడలేదు. అదే సమయంలో చంద్రబాబు గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదో రూపంలో వచ్చి కేసీఆర్కు చంద్రబాబు నాయుడుకి ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది, వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం అనేది ఆల్మోస్ట్ దానికి కూడా సిల్వర్ జూబ్లీ వచ్చేసింది. అంటే అది కూడా రజతోత్సవం చేసుకుంటోంది. ఇది ఆ వైరం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న వైరం. అంటే 1999లో ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చినప్పుడు కేసీఆర్కు మంత్రి పదవి ఇవ్వలేదనే కోపంతో, అసంతృప్తితో, అసమ్మతితో కేసీఆర్ బయటకు వచ్చి పార్టీ పెట్టాడన్న ఆరోపణలు అప్పట్లో ఉన్నాయి. సరే ఆ చర్చ అనవసరం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి పదే మాట్లాడడం అంటే చంద్రబాబు అనుభవం అనండి, చంద్రబాబు నాయుడు రాజకీయ చాతుర్యం అనండి, దాని పట్ల కేసీఆర్కు బాగా అవగాహన ఉంది. సో చంద్రబాబు నాయుడు కనుక ఈసారి కూటమి రూపంలో వస్తే మనకు డ్యామేజ్ అవుతుంది అనే అనుమానంతో బహుశా కేసీఆర్ పదే తన భయాన్ని బయటపెడుతున్నారు. సో కేసీఆర్ డిసైడ్ అయిపోయారు కూటమి తెలంగాణలోకి వస్తుంది అని, వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న సంపద పట్ల కొంతమంది గుంట నక్కలకు కన్నుబడింది అనే కామెంట్స్ అన్ని కూడా దేన్ని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు ఉద్దేశించి. అంటే చంద్రబాబు నాయుడు గుంట నక్క అంటున్నాడు, ఇక్కడ సంపద పైన అటువంటి నక్కలకు కన్నుబడిందని చెప్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గ్యారంటీగా కూటమి రూపంలో రాబోతున్నాడు. అంటే గతంలో ఎట్లయితే ఉద్యమం సమయంలో
ఏదైతే సెంటిమెంట్లని క్యాష్ చేసుకుందో బీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళీ కూడా సేమ్ అదే ఆంధ్ర రాజకీయం, ఆంధ్ర రాష్ట్ర వాళ్ళు దోచుకోవడానికి వస్తున్నారని చెప్పి సెంటిమెంట్లని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా చూడాలనుకోవచ్చు. నేను ముందే చెప్పానండి, కేసీఆర్ ఎప్పుడు కూడా ఏదో ఒక భావోద్రేకమైన ఒక అగ్ని నిప్పు రగిలించి ఆ నిప్పుతో ఆయన చలిగాచుకుంటాడు. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 2018లో కూడా వచ్చింది, 2023లో పోయింది. 2018 ఎన్నికల్లో మనం చూస్తే నేను చెప్పాను ఇంతకుముందు, కూటమి ద్వారా వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్, టీడీపీ వగైరా వగైరా అన్ని పార్టీలు. సో ఆ సమయంలో కూడా చంద్రబాబు నాయుడిని బూచిగా చూపెట్టి, ఒక భూతంగా చూపెట్టి, చంద్రబాబు నాయుడు కూటమి కనుక, అంటే కాంగ్రెస్ కూటమి కనుక అధికారంలోకి వస్తే మీకు ఏ చిన్న సంతకమైనా మీరు విజయవాడకు పోయి చేయించుకొని రావాలి, మీరు అమరావతికి పోయి సంతకం చేసుకొని రావాల్సి ఉంటుంది, అక్కడ జీవోలు విడుదలవుతాయని కూడా కేసీఆర్ ప్రాపగండా చేశారు. ఆ ప్రాపగండా ఏంటంటే జనంలో ఇంజెక్ట్ అయింది బాగా. అరే అవును కదా, చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం, ఇక్కడికి వచ్చి పాలిటిక్స్ చేస్తున్నాడు, తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు పార్ట్నర్ కాబట్టి వీళ్ళు విజయవాడకు వెళ్ళవలసిందే, ఏ విధాన నిర్ణయమైనా అక్కడికి వెళ్ళవలసిందేనన్న ఒక ఈ ప్రాపగండా ట్రిక్లో ప్రజలు కూడా పడిపోయారు. అందువల్ల బీఆర్ఎస్కు మళ్ళీ వాళ్ళు భారీ మెజార్టీతో గెలిపించారు. థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా కేసీఆర్ వ్యాఖ్యల పట్ల నిజంగానే బీఆర్ఎస్ పార్టీ భ్రమంలో ఉందా, ఏం జరుగుతోంది, నిజంగా కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిందా, సేఫ్ జోన్లో ఉందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.